హలో అండి. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ చైత్ర. ఈరోజు స్పెషల్ వచ్చేసి రాయలసీమ ఉగ్గాని అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకునే టిఫిన్ అండి. మా సైడ్ ఎక్కువ టిఫిన్కి ప్రిపేర్ చేస్తారు ఎక్కువగా. అందులోకి కాంబినేషన్ బజ్జీలన్నా పకోడీ అన్న వేసుకుంటారు. ఎక్కువ బజ్జీ వేసుకుంటారు, కానీ మేము పకోడీ వేసుకున్నాం. ఊరికి వెళ్తే ఖచ్చితంగా కంపల్సరీ ఉగ్గాని అనేది మస్టర్డ్గా ఖచ్చితంగా చేసుకొని వన్ డే అయినా తింటాము అందరం కలుసుకున్నప్పుడు. అలా ఒకరోజు టిఫిన్ పకోడీ ఉగ్గాని చేసామండి. అలా పకోడీ వేసుకుంటూ ఆనియన్ పకోడీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు అలా వేసుకొని కలిపి పకోడీలాగా వేసుకుంటున్నాము మార్నింగ్ బయట కూర్చొని. అలా చేసుకుంటూ ఉన్నాం అనమాట. సింపుల్గా ఎక్కడ ఆళ్ళగడ్డ సైడు, రాయలసీమ సైడ్ ఎక్కువ టిఫిన్ మార్నింగ్ హోటల్లో కూడా ఉగ్గాని అనేది ఫేమస్ అండి అటు సైడు. బజ్జీ కారం ఇస్తారు. మనకి బజ్జీ ఇష్టం లేనప్పుడు పకోడీ అని వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చిన్న చిన్న వేసుకుంటారు, కొంచెం పెద్ద పెద్ద వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ 2 మినిట్స్లో అయిపోయే టిఫిన్ మాత్రం అయితే ఇదే అనమాట. కొంతమంది ఉగ్గాని అంటారు, కొంతమంది బొరుగులు తిరగమాత అంటారు, ఒక బొరుగులు పులిహోరన అలా అనుకుంటూ ఉంటారు, ఒక్కొక్క పేరు ఒక్కొక్కటి. అలా సింపుల్గా ఇలా చేసుకుంటూ ఉంటామన్నమాట మేము. బొరుగులతో అటు సైడ్ బొరుగులు చాలా బాగుంటాయి. సరే, ఇక్కడ టౌన్లో బొరుగులు ట్రై చేస్తే అస్సలు టేస్ట్ ఉండదు, ఏముండదు, చప్పగా ఉంటాయి. అటు సైడ్ బొరుగులు మా సైడ్ చాలా బాగుంటాయి అనమాట. అక్కడ బొరుగులు ఏం లేకపోయినా కొంచెం లైట్గా ఉప్పు, కారం, పచ్చిమిరపకాయ, పప్పుల పొడి వేసుకొని తిన్నా ఉత్త టిఫిన్ పకోడీ బజ్జీ లేకపోయినా ఉత్తది తినచ్చు. అంత టేస్ట్గా ఉంటాయి అక్కడ బొరుగులు. ఉగ్గానికే కాకుండా కారం బొరుగులు అలా కలుపుకోవడానికి కూడా చాలా క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంక ఉగ్గాని పకోడీలు మేము వేసాము. ఇంకా ఉగ్గాని ఈరోజు డాడీ చేస్తున్నాడు, నాన్న చేస్తున్నాడు. మీరు హెల్ప్ చేస్తాం మేము, ఉల్లిపాయలు కోసేయడం అలా చేస్తున్నాం అనమాట. నాన్నకు అలవాటు అనమాట, చేసుకుంటూ ఉంటాడు, ఒక్కడు ఉంటాడు కాబట్టి అలా అలవాటు కాబట్టి నాన్నని చేయమన్నాం. కానీ మనం చేసే టేస్ట్ కంటే వాళ్ళు చేసే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకో మరి అవే ప్రాసెసే, కానీ డిఫరెంట్గా ఉంటుంది, ఆ టేస్ట్ రాదు ఎందుకో మరి. అందుకని చెప్పి ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కోసా ఒక ప్లేట్లో పెట్టుకొని హెల్ప్ చేసాం. ఇంకా నాన్న గిన్నెలో పెట్టి చేస్తూ ఉన్నాడు అనమాట. అందుకే బయట చాలామంది వచ్చామనుకో ఖచ్చితంగా మేము పొయ్యి అనేది ఒకటి బయట పెట్టుకుంటాం అనమాట. ఇంకా కట్టెల పొయ్యి ఉండేవాళ్ళు అప్పట్లో కాబట్టి పొయ్యి మీద చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లేదు కాబట్టి మేము ఒక చిన్న పొయ్యి అనేది తీసుకొని ఒక పొయ్యి అనేది బయట పెట్టుకుంటాం. చక్కగా కూర్చొని చేయొచ్చు. నాన్న అలాంటివా మేము మాట్లాడుకుంటూ అట్లా వంట దగ్గరే కూర్చొని చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి, వంటింట్లో పద్దాకా రాలేడు కదా అని చెప్పి అట్లా ఒక పొయ్యి అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా పెట్టుకుంటాం ఆ 3 days మాత్రం ఫెస్టివల్ అప్పుడు. అలా టమాటా, పచ్చిమిరకాయ అన్నీ వేగిన తర్వాత బొరుగులు నానబెట్టుకొని పిండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను చూడండి, అలా వేసుకోవాలి. ఏం లేదండి, దాంట్లో ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, ఇంకా అంతే, పసుపు, ఉప్పు, లాస్ట్లో పప్పుల పొడి వేసుకుంటారు. అసలు ఏం వేడి కూడా అది ఎక్కువసేపు పొయ్యి మీద ఉండాలని కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు వేసాం కదా, మళ్ళీ ఎక్కువసేపు ఉంటే అడుగు అంటుతుంది. అది అలా మొత్తం కలిపెట్టుకోవాలి. చూస్తుంటే పులిహోర అలా ఉంది, కానీ పులిహోర కాదు, కనిపిస్తుంది అక్కడ చూడండి, కరివేపాకు, పచ్చిమిరకాయ, టమాటా కనిపిస్తుంది. అలా అంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం వేడైన తర్వాత పప్పుల పొడి ఉంటుంది. దాంట్లో పప్పుల పొడిలో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఫ్లేవర్కి అలా చేసి పెట్టుకుంటాం అనమాట. మేము ఎక్కువ చెప్పాను కదా, మా సైడ్ ఎక్కువ అదే తింటారు కాబట్టి మేము డబ్బా కొట్టు పెట్టుకుంటాం. ఒక డబ్బాలో పొడి పెట్టుకున్నాం అనుకో, డాడీ ఎప్పుడన్నా కావాలన్నప్పుడు నాన్న చేసుకుంటూ ఉంటాడు. అలా అనమాట. చూసుకొని పప్పుల పొడి కానీ పల్లి పొడి అయినా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మేమైతే ఎక్కువ ఈ పొడే వేసుకుంటాం, బాగుంటుంది బాగా పొడి పొడిగా అంతా. చూడండి మా నాన్న చేత్తో ఇలా ఇలా అంటున్నాడు, అలా ఎంత బాగుంటుందో అసలు. మేము చేస్తాం కానీ ఆ టేస్ట్ రాదు అందుకంటే నాన్న చేయమని చెప్పాము. బాగా టేస్టీగా బాగుంటుంది. ఆ రోజు స్పెషల్ వచ్చేసి రాయలసీమ ఉగ్గాని పకోడీ టిఫిన్ అండి. అది ఫైనల్లీ ఈ ఉగ్గాని టేస్ట్ ఫైనల్లీ లుక్ ఇలా ఉంటుంది అనమాట. టేస్ట్ సూపర్ అనమాట. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో అండి. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్.